ఖచ్చితంగా మార్గం ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలన్నా ముందు పట్టుదల ఉండాలి, మనోస్థైర్యం, అదే మనోబలం దృఢంగా ఉండాలి. ఆపై తగిన కృషి చేయాలి. ఇవన్నీ ఉంటే సాధించలేనిది లేనేలేదు. ఏ వ్యక్తికైనా దృఢమైన సంకల్పం ఉంటే ఆ వ్యక్తి అజేయుడవుతాడు. నేనిది చేయాలి, నేనిది చేయగలను, నేనిది తప్పక చేస్తాను అనే కృతనిశ్చయంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఉండదు. లక్ష్య సాధనలో అడ్డంకులు లేదా అపజయం ఎదురైనప్పుడు దీనికోసం ఇంత కష్టపడాలా, వదిలేద్దాం అని అనుకుంటాం. తాత్కాలికంగా కుంగిపోతాం. అదే పిరికితనానికి నిదర్శనం. ఈ స్థితి నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడి తిరిగి కర్తవ్య నిర్వహణలో మమేకం కావాలి. అది మనల్ని అపజయం తాలూకు బాధ నుంచి బయటపడేయడమే కాక విజయం వైపు నడిపిస్తుంది. అనుకున్నది సాధించలేకపోతే ఆత్మవిమర్శ చేసుకోవాలి. కారణం ప్రణాళిక లోపమా లేదా అనుసరిస్తున్న పందానా మీకు మీరుగా తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటిని మార్చుకోవాలి. జీవితంలో ఒక్కోసారి అన్ని కష్టాలు మనకే ఎదురవ్వచ్చు. అనుకున్నది చేతిదాకా వచ్చి చేజారిపోవచ్చు. మనం ఏమీ చేయలేమేమో అనే నిస్సహాయస్థితి కలగవచ్చు. అయినా కర్తవ్యాన్ని వదలకూడదు. ఆశించిన లక్ష్యాన్ని చేరకుండా మధ్యలోనే దాని నుంచి విరమించుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. దీనివల్ల అంతవరకు మీరు పడ్డ శ్రమ వృధా అవుతుంది. లక్ష్య సాధన కోసం ఎన్నో త్యాగం చేయక తప్పదు. తర్వాత విజయం సాధించాక ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఆ ఆనందమే వేరు. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు. ఇది నిజం. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.